కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు తన వారి మీద యుద్ధం చేయలేనని భయపడి, నేను అడవికి వెళ్ళి శాంతి తపస్సు చేసుకుంటా అని అంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు నవ్వుతూ అర్జునుడికి ఒక కథ చెప్తాడు. అదే తపస్సు చేస్తున్న ముని మరియు ఒక పక్షి కథ. ఒక ముని తన జీవితం అంతా తపస్సు చేయాలి అని అడవికి వెళ్తాడు. అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయన మనసులో నేను చాలా గొప్పవాడిని, నేను లోకాన్ని వదిలేసి వచ్చాను అనే అహంకారం ఉంటుంది. ఒకరోజు ధ్యానం చేస్తుంటే చెట్టుపైన ఉన్న ఒక చిన్నారి పక్షి ఆయన మీద రెట్ట వేస్తుంది. దానితో ముని కోపంగా ఉగ్రనేత్రుడు అయ్యి ఆ పక్షిని చూడగానే అది భస్మమయ్యి కిందకి పడిపోతుంది. అప్పుడు ఆయన నేను చాలా శక్తి సంపాదించాను అని గర్వపడతాడు. కానీ ఆ తర్వాత ఆయన ఒక ఇంటికి భిక్షకు వెళితే అక్కడ ఉన్న ఒక సాధారణ ఇల్లాలు ఆయన అహంకారాన్ని చాలా సులువుగా పదాలు తడిమింది. ఆమె చెప్పిన మాట ఏంటంటే, పని వదిలేయడంలో శాంతి లేదు, చేసే పనిలో దేవుడిని చూడటంలోనే శాంతి ఉంటుంది అని చెప్తుంది. ఈ కథ చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఒక గొప్ప విషయం చెప్తారు. అర్జున, మనిషిగా నువ్వు చేయాల్సిన ధర్మం, కర్తవ్యం వదిలి వెళ్ళడంలో గొప్పతనం లేదు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేయాలి. గాలి వేస్తుంది, సూర్యుడు కూడా ఉదయిస్తాడు. ఆలోచించావా? నువ్వు కూడా నేను అనే అహంకారాన్ని వదిలిపెట్టావు. అదే నీకు నిజమైన మోక్షం మరియు మనశ్శాంతి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చిన ఒక చిన్న ఉపదేశం ఏంటంటే, నీ చేతిలో ఉన్నదల్లా ప్రయత్నం మాత్రమే, ఫలితం కాదు. మనం చాలాసార్లు ఫలితం గురించి ఆలోచించి భయపడతాం. కానీ కృష్ణుడు చెప్పింది ఏంటంటే, నువ్వు 100% నీకు ఇచ్చిన పనిని ప్రసాదంలా భావించి చేయి. అప్పుడు ఆ పనిలో ఉన్న కష్టం నీకు తెలియదు. జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ పని దేవుడు నాకు ఇచ్చాడు, నేను నా బెస్ట్ ఇస్తాను అని అనుకోవడమే భగవద్గీత సారం. ఈ ఉపదేశంతో అర్జునుడు తనలో ఉన్న భయం, భ్రమ వదిలేసి యుద్ధానికి సిద్ధమవుతాడు. మన జీవితం కూడా ఒక యుద్ధం లాంటిది. అక్కడ కృష్ణ అంటే మన గుండెలో ఉండే వివేకం. ఆ వివేకంతో మనం మన బాధ్యతలు నెరవేర్చాలి. ఈ ఉపదేశం నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు. మిత్రులారా, భగవద్గీత అంటే ఏదో యుద్ధంలో చెప్పిన మాటలు కావు. అది మన దైన జీవితం కోసం చెప్పిన మార్గదర్శకం. స్టోరీ మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.